గంగుల ఫ్యామిలీ ఆర్థికంగా ఉన్నప్పటికీ కూడా ఎన్నికల డబ్బు ఖర్చు పెట్టారు. 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు కూడా అప్పుడు గంగుల ప్రతాప్ రెడ్డి గారికి మంచి చేయూతనిచ్చారు. దానివల్ల ఆయన ఆధిపత్యం కొనసాగించారు. డబ్బు కూడా ఆర్థికంగా బాగా సంపాదించారు. అయినా ఆ డబ్బుని 2014 ఎన్నికల్లో బయటికి తీయకపోవడంతోనే ఓటమి చెందారు అంటుంటారు. 2014-91కి సంబంధం ఏముందండి అసలు? డబ్బులన్నీ అప్పుడు అది పెరిగి పెద్దదేంటది. 15, 9, 24 సంవత్సరాల తర్వాత ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ బయట ఆస్తులు అన్ని కూడబెట్టింటారు. మీరే క్వశ్చన్ వేస్తారు, మీరే ఆన్సర్ చెప్తున్నారు. దీనికి మీ దగ్గర ఆన్సర్ మీరేమో సంపాదించిన డబ్బంతా కూడా బయట రియల్ ఎస్టేట్లలో పెట్టో బ్యాంక్ బ్యాలెన్స్లో పెట్టో దాన్ని అంతా కూడా వృద్ధి చేసుకుంటారు కదా. ఆ డబ్బుని అవసరమైన సమయంలో బయటికి తీయడం లేదు. 2014 ఎన్నికల్లో కూడా డబ్బు ఖర్చు పెట్టకపోవడంతోనే ఓడిపోయారు. 2014లో నేనండి పోటీ చేసింది. ఎవరైనా అన్నచాటు తమ్ముడే కదా మీరు. మీ గెలుపుకి నేను పోటీ చేశానండి. ఏది చేసినా కానీ ఎన్నికలలో ఖర్చు పెట్టేదానికి ఆ రోజు క్యాండిడేచర్ డెడ్ అండి, చనిపోయింది. చనిపోయిన తర్వాత సింపతి ఒకటి ఎలక్షన్ అంటే ఏమంటారు, ఎలక్షన్ కౌంటర్ మైండ్ అవుతుంది అనేది ఒకటి వచ్చేసింది. దానివల్ల ఆ రోజు కొంత నిరుత్సాహపడిన మాట వాస్తవం. కానీ ఖర్చు పెట్టకుండా ఏం లేదండి, ఖర్చు పెట్టామండి. ఖర్చు పెట్టిన కాడికి అదేమంటే సింపతి కింద 16,000 ఓట్లతోటి వాళ్ళు గెలవట్లేదు. 2019 ఎన్నికల్లో మీకు టికెట్ వస్తే పివి నరసింహారావు హయాంలో మీ కుటుంబం సంపాదించిన డబ్బును మీరు సంపాదించారంటున్నా. మేము ఆర్థికంగా ఏ పొద్దు ఆర్థిక సమస్యల్లో ఏ పొద్దు బలపడాలా ఆర్థికంగా అంటే మీరు చెప్పింది 91 నుంచి 97 కానీ 98 వరకు ఆ పీరియడ్లో మేము సంపాదించుకుంటే ఈరోజు రాష్ట్రంలోనే మేము కూడా ఒక చరిత్ర సృష్టించే వాళ్ళమని నేను కూడా అనుకుంటున్నానండి. ఆ పరిస్థితి ఎప్పుడు లేదండి. ఒక ఆలగడ్డనే మీరు అంటున్నారు, ఆలగడ్డ కదా, నంద్యాల పార్లమెంట్ స్థానమే దీన్ని ఎప్పుడు కూడా మేము చేతి నుంచి పోకుండా పెట్టుకునే వాళ్ళమండి. అటువంటిది 2004లో మాకు టికెట్ రాకుండా పోయింది. మేమేమి అడగలేదు. 98లో ఎన్నికల్లో అదే ఖర్చు పెట్టాము. అప్పుడు ఏమున్నదో ఆ పరిస్థితిని బట్టి 2098లో కూడా అంతేనండి. 98లో మేము ఆ రోజు ఎన్నికల్లో కౌంటింగ్ అంతా ఆగిపోయి 4,000 ఓట్లు మాకు మెజారిటీ ఉండిందండి ఆ రోజు నందికొట్కూరు తాలూకాలో 23 గ్రామాల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ లేకుండా బ్యాలెట్ పేపర్ల మీద ముద్ర వేసి పట్టితే అవన్నీ కూడా అక్కడ జాయింట్ కలెక్టర్ గారు మాకు ఆర్ఓగా ఉన్నాడండి, ఆయనని పక్కన పెట్టాడండి. ఒకటి చెప్పండి, మీరు అంశం అటువంటి ఒకటి గుర్తొస్తుంది. 1999 ఎన్నికల్లో జరిగిన ఎంపీ ఎన్నికలకు సంబంధించి గంగుల ఫ్యామిలీ అంటే గంగుల ప్రతాప్ రెడ్డి గారు విజయం సాధిస్తున్నారు, ఇక ఆయనదే అనుకుంటున్న సందర్భంలో ఓటమి అనూహ్యంగా ఓటమి చెంది. అదేనండి 98 అండి, 99 కాదండి, 98 అండి. 1 ఇయర్ పీరియడ్ బిఫోర్ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అండి. 98 అండి అది. 98 ఎన్నికల్లో మేము 4,000 లీడ్ అండి. అప్పటి వరకు నందికొట్కూరులో 23 గ్రామాలలో ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ లేకుండా, ఆ స్టాంపింగ్ లేకుండా, మామూలు ప్రిసైడింగ్ ఆఫీసర్ బ్యాలెట్ మీద సిగ్నేచర్ ఉంటేనే వ్యాలిడ్ అండి. అవి 14,000 ఓట్లు ఉన్నాయండి ఆ రోజు. అవి తీసుకొచ్చి మా దాంట్లో కలిపి వాళ్ళు 10,000 ఓట్లతో డిక్లేర్ చేసుకున్నారండి. అంటే మీరు అప్పుడు ఎలక్షన్ కమిషన్కి కానీ వేసామండి మేము. కానీ మీకు తెలియదు, 11 monthsలోనే గవర్నమెంట్ పడిపోయింది. మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది. మీకు ఎలక్షన్ ఎలక్షన్ మేము పోతే ఒక టర్మ్కు 5 సంవత్సరాల లోపలనే డెసిషన్స్ రావటం లేదండి. మీకు 11 నెలల్లో గవర్నమెంటే పడిపోయింది, మళ్ళీ రీఎలక్షన్ అయింది. అంటే దట్ ఈజ్ టోటలీ డెడ్. ఎలక్షన్ పిటిషన్ వేసినామండి, వేసినా కానీ దానికి ఫలితం లేదండి. అప్పుడు రిగ్గింగ్ జరిగిందని ఖచ్చితంగా భావించవచ్చా? అయింది కదండి, నందికొట్కూరులో అయింది, మన దగ్గర కాదు. నందికొట్కూరులో అయ్యింది. నందికొట్కూరులో అయ్యి ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ లేకుండా బ్యాలెట్స్ అన్ని పక్కన పెట్టినవి ప్రిసైడింగ్ అక్కడ ఉన్న ఆర్ఓ గారు కూడా పక్కన పెట్టాడు. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ నుంచి ఏమి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్డ్, తర్వాత కౌంటింగ్ అయింది. వాళ్ళు 10,000తో గెలిచామని. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు అంటారు. అంతేనండి. నేను మీ గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.